హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 10th క్లాస్ సోషల్కి సంబంధించి హిస్టరీలో ఫస్ట్ లెసన్ చూద్దామండి. ఐరోపాలో జాతీయవాదం పురోగతికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మనము ఈ వీడియోలో చూద్దాము. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి, చాలా బిట్స్ అయితే కవర్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ దేశము యూరోపియన్ శక్తుల ప్రతినిధి కాదు అనేసి వచ్చారండి. క్రింది వాటిలో ఏ దేశము యూరోపియన్ శక్తుల ప్రతినిధి కాదు అంటే స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్ వచ్చేసి మనకు యూరోపియన్ శక్తుల ప్రతినిధి కాదు. మిగిలిన వచ్చేసి రష్యా కానీ ప్రష్యా అలాగే బ్రిటన్ ఇవన్నీ కూడా యూరోపియన్ శక్తులే. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ అండి. స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రాతత్వం అనే ప్రధాన పదాలతో జాతీయవాదం యొక్క స్పష్టమైన ఆలోచనలు ఇచ్చిన మొదటి గొప్ప విప్లవం ఏది? సో మొదటి అంటే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతత్వం అనే పదాలతో జాతీయవాదం యొక్క స్పష్టమైన ఆలోచనను ఇచ్చినటువంటి గొప్ప విప్లవం వచ్చేసి ఫ్రెంచ్ విప్లవం అండి. ఫ్రెంచ్ విప్లవం ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను. మన సామాజిక దుష్టత్వానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా ఎవరు పరిగణించబడ్డారు అనేసి వచ్చారండి. సో ఎవరు అంటే గెసెప్పే మజినీ అండి. గెసెప్పే మజినీ సామాజిక దాష్టిత్వానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువుగా ఎవరిని పరిగణించారంటే గెసెప్పే మజినీ అండి. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వాటిలో ఏ దేశంలో జూలై 1830లో మొదటి విముక్తి జాతీయవాద తిరుగుబాటు జరిగింది అనేసి వచ్చారండి. మొట్టమొదటగా జాతీయవాద తిరుగుబాటు వచ్చేసి మనకు ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో జరిగిందండి. ఎప్పుడు అంటే జూలై 1830వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చను. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన యూరప్ అంతా జలుబు చేస్తుంది అని ఎవరు అన్నారు అనేసి వచ్చారండి. సో ఎవరు అంటే మెటర్నిచ్ అండి. ఆన్సర్ వచ్చేసి మెటర్నిచ్ ఆప్షన్ బి. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన యూరప్ అంతా జలుబు చేస్తుందని ఎవరు అన్నారంటే మెటర్నిచ్. నెక్స్ట్ క్వశ్చను. జర్మనీలో ఎల్బే అనే కొలత యూనిట్ను దేనికి కొలవడానికి ఉపయోగించారు? ఆప్షన్స్లో మనకు దారము, భూమి, ఎత్తు, వస్త్రము అనేసి ఇచ్చారండి. ఎల్బే అనేటటువంటి కొలతను జర్మన్లో సో దేనికి యూజ్ చేసేవాళ్ళంటే వీరు వస్త్రమును కొలవడానికి ఎల్బే అనేటటువంటి కొలతను వాడేవారు. నెక్స్ట్ క్వశ్చను. యూరోపియన్ దృష్టిలో మూర్ఛలు, దేవదూతలు మరియు క్రీస్తు దేనిని సూచిస్తారు? సో దేన్ని సూచిస్తారంటే దేశాల మధ్య సోదర భావాన్ని అయితే సూచిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. జంకర్లు ఎవరు? సో మనకు ఆ కాలంలో వచ్చేసి 1800 సంవత్సరాల కాలంలో ఫ్రాన్స్లో తిరుగుబాటు జరిగే టైంలో వచ్చేసి జంకర్లు అనేసి ఎవరిని పిలుస్తారంటే పెద్ద భూస్వాములను అయితే పిలుస్తారండి. ఆప్షన్ ఏ. నెక్స్ట్. గ్రీసును స్వతంత్ర దేశంగా గుర్తించినటువంటి ఒప్పందం ఏది అనేసి వచ్చారండి. గ్రీసును స్వతంత్ర దేశంగా గుర్తించిన ఒప్పందం ఇక్కడ ఆప్షన్స్లో మనకు వియన్నా ఒప్పందము, వైర్లెస్ ఒప్పందము, నెక్స్ట్ కాన్స్టాంటినోపుల్ ఒప్పందం అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాన్స్టాంటినోపుల్ ఒప్పందం అండి. గ్రీసును స్వతంత్ర దేశంగా గుర్తించిన ఒప్పందం ఏది అంటే కాన్స్టాంటినోపుల్ ఒప్పందము. నెక్స్ట్ క్వశ్చన్. 1815లో నెపోలియన్ను సమిష్టిగా ఓడించిన దేశాల సమూహం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే బ్రిటన్, రష్యా, ప్రష్యా మరియు ఆస్ట్రియా అండి. ఇవి ఇక్కడ వచ్చేసి నెపోలియన్ను సమిష్టిగా ఓడించినటువంటి దేశాలు. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వాటిలో యూరోపియన్ సాంప్రదాయవాద భావాజాలం గురించి సరిగ్గా వివరించే ప్రకటన ఏది అనేసి అడుగుతున్నారు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రము మరియు సమాజంలో సాంప్రదాయవాద విశ్వాసాల పరిరక్షణ అనేది యూరోపియన్ సాంప్రదాయవాద భావాజాలం అండి. నెక్స్ట్, గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ ఏ ఒప్పందాల ద్వారా ఏర్పడింది అనేసి ఇచ్చారండి. గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి ఏ ఒప్పందాల ఏర్పడిందంటే యూనిట్ చట్టం ద్వారా ఏర్పడిందండి. గ్రేట్ బ్రిటన్ యునైటెడ్ కింగ్డమ్ అనేది యూనియన్ చట్టం ద్వారా ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చను, రొమాంటిజం అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో సాంస్కృతిక ఉద్యమాన్ని అండి, ఆ కాలంలో వచ్చేసి సాంస్కృతిక ఉద్యమాన్ని రొమాంటిసిజం అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ది, 1834లో ప్రష్యాలో ప్రారంభమైన జొల్లోవ్రీన్ దేనిని సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. జొల్లోవ్రీన్ అనేది దేనిని సూచిస్తుంది? ఇక్కడ మనకు కస్టమ్స్ యూనియన్, ట్రేడ్ యూనియన్, రైతు సంఘం, కార్మిక సంఘం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కస్టమ్స్ యూనియన్ అండి. 1834లో వచ్చేసి ప్రష్యాలో ప్రారంభమైన జొల్లోవ్రీన్ వచ్చేసి మనకు దేన్ని సూచిస్తుందంటే కస్టమ్ యూనియన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, జర్మనీ ఏకీకరణకు రూపశిల్పి ఎవరు అనేసి అడుగుతున్నారండి. జర్మనీ ఏకీకరణకు సో ఎవరు అంటే ఒట్టో వాన్ బిస్మార్క్ అండి. జర్మనీ ఏకీకరణ రూపశిల్పి ఎవరు అంటే ఒట్టో వాన్ బిస్మార్క్. నెక్స్ట్ బిట్, ఓ కాకుల కిరీటం ధరించిన జర్మన్ జాతి యొక్క ఉపమానం ఏది అనేసి అడిగారండి. సో ఎవరు అంటే జర్మేనియా అండి, జర్మేనియాకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, లిబరల్ జాతీయవాదం అంటే ఏమిటి అనేసి అడిగారు. లిబరల్ జాతీయవాదం అంటే ఏంటంటే వ్యక్తికి స్వేచ్ఛ మరియు చట్టం ముందు సమానత్వాన్ని కల్పించడమే లిబరల్ జాతీయవాదం అనేసి చెప్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు యంగ్ ఇటలీని స్థాపించారు అనేసి వచ్చారు. యంగ్ ఇటలీనండి. యంగ్ ఇటలీని స్థాపించింది ఎవరండి? గెసెప్పే మజిని. యంగ్ ఇటలీని స్థాపించింది గెసెప్పే మజిని అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నెపోలియన్ కోడ్ సూత్రం కానిది ఏది అనేసి ఇచ్చారు. సో నెపోలియన్ కోడ్ సూత్రం కానిది ఏదంటే సమానత్వ హక్కును నిర్ధారించడం అనేది నెపోలియన్ కోడ్లో లేదండి. సో ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ది వచ్చేసి లా పాట్రీ అనే భావన అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ ఫ్రెంచ్ విప్లవం జరిగే టైంలో వచ్చేసి మనకు లా పాట్రీ అంటే ఏంటండి? పితృభూమిని వచ్చేసి లా పాట్రీ అంటారు. నెక్స్ట్ది, జర్మన్ పంచాంగం యొక్క ముఖ చిత్రాన్ని ఎవరు రూపొందించారు? ఆండ్రియాస్ రెబ్బన్ అండి. ఆండ్రియాస్ రెబ్బన్ వచ్చేసి జర్మన్ పంచాంగం యొక్క ముఖ చిత్రాన్ని అయితే రూపొందించారు. నెక్స్ట్ది, 1789 విప్లవానికి ముందు ఫ్రాన్స్లో క్రింది రకాల ప్రభుత్వం పనిచేస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ 1789 విప్లవానికి ముందు ఫ్రాన్స్లో వచ్చేసి రాచరికం అనేది ఉండేదండి. ఫ్రాన్స్లో రాచరికం అనేది ఉండేది. నెక్స్ట్, ఇటాలియన్ ప్రిన్సీ హౌస్ను పాలించిన ఏకైక రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ రాష్ట్రం అంటే సార్డీనియా పీడ్మౌంట్ అండి. ఇటాలియన్ ప్రిన్సీ హౌస్ పాలించిన ఏకైక రాష్ట్రం వచ్చేసి సార్డీనియా పీడ్మౌంట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది యుద్ధంలో ఎవరు ఐక్య ఇటలీకి మొదటి రాజుగా ప్రకటించారు అనేసి ఇచ్చారండి. ఐక్య ఇటలీకి మొదటి రాజు అండి. ఇక్కడ మనకు ఆప్షన్స్లో వెల్మంట్ 4, నెక్స్ట్ వచ్చేసి విక్టర్ ఇమ్మాన్యుయల్ 2, కింగ్ జార్జ్ 2 ఇచ్చారు, నికోలస్ 2 ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విక్టర్ ఇమ్మాన్యుయల్ 2 అండి.
మనకు ఐక్య ఇటలీకి మొదటి రాజుగా ప్రకటించింది ఎవరు అంటే విక్టర్ ఇమ్మాన్యుయిల్ II. నెక్స్ట్ క్వశ్చన్, నెపోలియన్ కోడ్ పట్ల పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు ఎందుకంటే అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నెపోలియన్ కోడ్ను ప్రజలందరూ అయితే వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే పరిపాలనా మార్పులు రాజకీయ స్వేచ్ఛతో కలిసి సాగటం లేనందున ఇక్కడైతే వాళ్ళు వ్యతిరేకత స్పష్టమైతే చేశారండి. నెక్స్ట్, యూనియన్ చట్టం 1707కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది తప్పు అనేసి ఇచ్చారండి. సో తప్పైనది వచ్చేసి మనకు ఇది ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ల మధ్య ఒప్పందం, ఆప్షన్ ఏ అనేది తప్పనమాట. సో 1707 యూనియన్ చట్టానికి సంబంధించి సరి అయినవి వచ్చేసి ఇది వచ్చేసి మనకు యూనియన్ చట్టం 1707 అనేది ఇంగ్లాండ్ స్కాట్లాండ్ల మధ్య అయితే జరిగిందండి. దీని ఫలితంగా వచ్చేసి మనకు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అయితే ఏర్పడింది. యూనియన్ చట్టం వల్ల మనకేం ఏర్పడింది? యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఇది స్కాట్లాండ్ పైన ఇంగ్లాండ్కు నియంత్రణను ఇచ్చిందనమాట. ఇది స్కాట్లాండ్ పైన ఇంగ్లాండ్కు నియంత్రణ అయితే రావడం జరిగింది ఈ యూనియన్ చట్టం 1707 ద్వారా. నెక్స్ట్ది, నెపోలియన్ కోడ్కు సంబంధించిన తప్పుడు ప్రతిస్పందనను గుర్తించండి అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ నెపోలియన్ కోడ్కు సంబంధించి ఫ్రాన్స్లో వచ్చేసి భూస్వామ్య విధానాన్ని అయితే వీళ్ళు రద్దు చేయడం జరిగిందండి. అలాగే ప్రత్యేక తరగతికి ఆస్తి హక్కును నిర్ధారించారు. పుట్టుక మరియు స్థిరపడిన సమానత్వం ఆధారంగా అన్ని హక్కులను అయితే తొలగించడం జరిగింది ఈ నెపోలియన్ కోడ్ వల్ల. సో తప్పుడు ప్రచారం ఏది అంటే సైన్యం కోసం కోడ్లను రూపొందించారు అనేది సరి కానటువంటిది. వీళ్ళు ఎటువంటి సైన్యానికి సంబంధించి ఎటువంటిది అయితే మనకు ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. నెక్స్ట్ది, క్రింది వారిలో కాల్సన్ అని ఎవరిని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. కాల్సన్స్ అని ఎవరిని పిలుస్తారంటే వియత్నాంలో నివసిస్తున్నటువంటి ఫ్రెంచ్ పౌరులు ఉంటారు కదా, వాళ్ళని కాల్సన్ అని పిలిచేవారు. నెక్స్ట్ది, గెసెప్పే మజినీ గురించి క్రింది వాటిలో ఏది తప్పు అనేసి ఇచ్చారండి. సో ఈ గెసెప్పే మజినీ వచ్చేసి మనకు యునైటెడ్ ఇటాలియన్ రిపబ్లిక్ని అయితే కోరుకోవడం జరిగింది. యునైటెడ్ ఇటాలియన్ రిపబ్లిక్ని కోరుకున్నది ఎవరు? గెసెప్పే మజినీ. అతను యంగ్ ఇటలీ అనే అజ్ఞాత సమాజాన్ని కూడా స్థాపించడం జరిగింది. యంగ్ ఇటలీ అనేటటువంటి అజ్ఞాత సమాజాన్ని స్థాపించింది ఎవరండి? గెసెప్పే మజినీ. లిగురియాలో విప్లవానికి ప్రయత్నించినందుకు అతన్ని బహిష్కరించడం జరిగింది. సో తప్పైనది ఏది అంటే ఇటలీలో రాచరికం కావాలని కోరుకున్నాడు అనేది తప్పు. ఆప్షన్ ఏ వచ్చేసి రాంగ్ అండి. నెక్స్ట్ది, 1815లో వియన్నాలో జరిగిన కాంగ్రెస్ను ఆతిథ్యం ఇచ్చిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. 1815లో వియన్నాలో వచ్చేసి మనకు కాంగ్రెస్కి అయితే మనకు సమావేశం జరిగినప్పుడు ఆతిథ్యం ఇచ్చింది ఎవరంటే మెటర్నిచ్ అండి. మెటర్నిచ్. నెక్స్ట్ బిట్, ఇటలీ కేవలం భౌగోళిక వ్యక్తీకరణ అనే ప్రకటనను ఇచ్చింది ఎవరు అనేసి అడిగారండి. ఇటలీ కేవలము భౌగోళిక వ్యక్తీకరణ అని ఇచ్చింది ఎవరంటే మెటర్నిచ్ అండి. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఉనికిలోనికి వచ్చిన సంవత్సరం ఎంత అనేసి అడుగుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండి. ఎప్పుడు ఇది ఉనికిలోనికి వచ్చింది? 1707లో అండి. యూనియన్ చట్టం ద్వారా ఇది మనకు వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చను, ఇటాలియన్ ఏకీకరణ ప్రక్రియకు నాయకత్వం వహించిన రాష్ట్రం ఏది? ఇటాలియన్ ఏకీకరణ ప్రక్రియకు నాయకత్వం వహించిన రాష్ట్రం వచ్చేసి సార్డీనియా పీడ్మౌంట్ అండి. సార్డీనియా పీడ్మౌంట్. పుస్తక రచయిత ఎవరు? హిందూ స్వరాజ్ పుస్తక రచయిత ఎవరు అంటే మహాత్మా గాంధీజీ అండి. హిందూ స్వరాజ్ పుస్తక రచయిత మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించుకోవడానికి కారణం ఏమిటి అనేసి ఇచ్చారండి.
సో ఎందుకు విరమించుకున్నారు అంటే చౌరీ చౌరా సంఘటనకు సంబంధించి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే విరమించుకోవడం జరిగిందండి. సో ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశం. సో ఇది మనకు 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశం అయితే జరగడం జరిగింది. సో ఎవరి అధ్యక్షతన? జవహర్లాల్ నెహ్రూ. సో ఇది ఎందుకు జరిపారు అనేటటువంటి దానికోసం క్వశ్చన్ అండి ఇది. సో ఎందుకంటే పూమా స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్రం కోసము 1929లో లాహోర్లో కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేశారండి. సో ఎవరి అధ్యక్షతన? జవహర్లాల్ నెహ్రూ. పూమా స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్రం కోసం అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? భారత జాతీయ కాంగ్రెస్ పితామహుడు అండి ఎవరు అంటే అలెన్ యాక్టివియన్ హ్యూమ్. ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్, సహాయ నిరాకరణ ఉద్యమానికి నాందిగా ఏ సంఘటనను భావిస్తారు? సో ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని ఎందుకు ప్రారంభించారు? సో దేని కారణంగా ప్రారంభించారంటే జలియన్ వాలాబాగ్ ఊతకోత కారణంగా మనకు సహాయ నిరాకరణోద్యమం అనేది స్టార్ట్ అయిందండి. ఆప్షన్ వచ్చేసి ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మహాసభను ఎవరు స్థాపించారు? హిందూ మహాసభ అండి. హిందూ మహాసభను ఎవరు స్థాపించారు? వినాయక్ దామోదర్ సావర్కర్ అండి. వినాయక్ దామోదర్ సావర్కర్ వచ్చేసి హిందూ మహాసభను స్థాపించారు. నెక్స్ట్ 7th బిట్ చూద్దాము. జాతీయవాద వార్తాపత్రిక కేసరి సంపాదకుడు ఎవరు అనేసి వచ్చారండి. జాతీయవాద వార్తాపత్రిక పేరు వచ్చేసి కేసరి. సో ఇటువంటి కేసరి అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? బాలగంగాధర్ తిలక్ అండి. బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, శాసనోల్లంఘన ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైనది? సో ఎప్పుడు ప్రారంభమైనది అంటే 1930 అండి. శాసనోల్లంఘన ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైంది? 1930. నెక్స్ట్ క్వశ్చను, డూ ఆర్ డై అనే నినాదము ఏ ఉద్యమంతో ముడిపడి ఉంది? సో ఏ ఉద్యమం అండి? క్విట్ ఇండియా ఉద్యమం అండి. క్విట్ ఇండియా ఉద్యమంతో ముడిపడి ఉంది. ఏ నినాదము? డూ ఆర్ డై అనేది. నెక్స్ట్ 1929 లాహోర్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడండి. 1929 లాహోర్లో కాంగ్రెస్ సమావేశం, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం అయితే జరిగింది. సో దానికి అధ్యక్షత ఎవరు వహించారు? జవహర్లాల్ నెహ్రూ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని గూడెం కొండలలో గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్లోని గూడెం కొండలలోనండి గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే అల్లూరి సీతారామరాజు అండి. నెక్స్ట్ క్వశ్చను, స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారండి. స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని సాధించి తీరుతాను అని చెప్పింది ఎవరండి? బాలగంగాధర్ తిలక్ అండి. బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చను, ఇండియన్ నేషనల్ ఆర్మీ అండి INA స్థాపకుడు ఎవరు? సో ఎవరండి దీన్ని స్థాపించింది? సుభాష్ చంద్రబోస్ అండి. ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది? సో ఏ సంవత్సరం అండి? 1911 అండి. 1911వ సంవత్సరంలో ఈ బెంగాల్ విభజనను అయితే రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇంక్విలాబ్ జిందాబాద్ అనే ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఇంక్విలాబ్ జిందాబాద్ అండి. సో ఎవరి నినాదాన్ని ఇచ్చింది? భగత్ సింగ్ అండి, భగత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చను, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అండి. ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? సో ఎవరండి ఈ పుస్తకాన్ని రచించింది? అబ్దుల్ కలాం ఆజాద్ అండి, అబ్దుల్ కలాం ఆజాద్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు? ఖిలాఫత్ ఉద్యమానికి ఎవరండి ఇక్కడ మనకు నాయకత్వం వహించింది? ఆలీ సోదరులండి. ఆలీ సోదరులు వచ్చేసి ఈ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం అయితే వహించారు. నెక్స్ట్ క్వశ్చను, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశము ఏ నగరంలో జరిగింది అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ముంబైలో జరిగిందండి, బాంబేలో జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ముంబై. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? ముంబైలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అనేసి ఇచ్చారండి. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడు వచ్చేసి డబ్ల్యూసి బెనర్జీ అండి, డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చను, శాసనోల్లంఘన ఉద్యమానికి నాంది పలికిన సంఘటన ఏది? శాసనోల్లంఘన ఉద్యమానికి వచ్చేసి నాంది పలికిన సంఘటన వచ్చేసి దండి మార్చ్ అండి. దండి మార్చ్ ఉద్యమం మనకు దండి మార్చ్ వల్ల మనకు శాసనోల్లంఘన ఉద్యమం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, బార్డోలీ సత్యాగ్రహ నాయకుడు ఎవరు? బార్డోలీ సత్యాగ్రహ నాయకుడు ఎవరు అంటే సర్దార్ పటేల్ అండి, సర్దార్ పటేల్. నెక్స్ట్ క్వశ్చను, రౌలత్ చట్టము ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఎప్పుడండి రౌలత్ చట్టము? 1919 అండి. రౌలత్ చట్టం వచ్చేసి ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే 1919వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చను, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ ఎవరు? సో లార్డ్ మౌంట్ బాటన్ అండి, లార్డ్ మౌంట్ బాటన్ వచ్చేసి బ్రిటిష్ ఇండియాకి చివరి వైస్రాయ్. నెక్స్ట్ క్వశ్చను, గాంధీజీకి మహాత్మా అనే బిరుదును ఎవరు ఇచ్చారు? ఎవరండి ఇచ్చింది? రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి గాంధీజీకి మహాత్మా అనేటటువంటి బిరుదునైతే ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన సమయంలో భారత వైస్రాయ్ ఎవరు? బెంగాల్ విభజన అండి, బెంగాల్ విభజన సమయంలో భారత వైస్రాయ్ ఎవరండి? లార్డ్ కర్జన్. నెక్స్ట్ది, బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది? సో బెంగాల్ విభజన వచ్చేసి మనకి ఏ సంవత్సరంలో జరిగిందండి? 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన అయితే జరిగింది. నెక్స్ట్ది, తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే సి రాజగోపాలాచారి అండి. నెక్స్ట్ క్వశ్చను, జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది? సో ఎప్పుడు జరిగిందండి జలియన్ వాలాబాగ్? 1919లో అయితే జరిగింది. ఎప్పుడు అంటే 13th ఏప్రిల్ అండి. 13th ఏప్రిల్ 1919లో మనకు ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1921 సంవత్సరంలో జరిగిన కౌన్సిల్ ఎన్నికలను ఏ పార్టీ బహిష్కరించలేదు? సో ఏ పార్టీ బహిష్కరించలేదు అంటే జస్టిస్ పార్టీ అండి. జస్టిస్ పార్టీ వచ్చేసి 1921 సంవత్సరంలో జరిగిన కౌన్సిల్ ఎన్నికలను ఇది బహిష్కరించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఔద్ కిసాన్ సభ ఏర్పాటు చేసింది ఎవరు అనేసి అడుగుతున్నారండి.
ఔద్ కిసాన్ సభ వచ్చేసి ఎవరు ఏర్పాటు చేశారంటే నెహ్రూ మరియు బాబా రామచంద్ర అయితే ఏర్పాటు చేశారు. ఆప్షన్ సి అండి, ఔద్ కిసాన్ సభ నెహ్రూ మరియు బాబా రామచంద్ర. నెక్స్ట్ క్వశ్చను, బాబా రామచంద్ర అనే సన్యాసి క్రింది వాటిలో ఏ ఉద్యమానికి నాయకుడు? సో ఈ బాబా రామచంద్ర అనే సన్యాసి వచ్చేసి అవధ్ రైతు ఉద్యమం యొక్క నాయకుడండి. అవధ్ రైతు ఉద్యమం యొక్క నాయకుడు ఎవరు అంటే బాబా రామచంద్ర అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని గూడెం హిల్స్ గిరిజన రైతులు ఎలాంటి ఉద్యమాన్ని ప్రారంభించారు? సో ఈ ఆంధ్రప్రదేశ్లో గూడెం హిల్స్లో గిరిజన రైతులు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం అయితే చేశారండి. మిలిటెంట్ గెరిల్లా ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చను, అల్లూరి సీతారామరాజును బంధించి ఉరి తీసిన సంవత్సరం? సో 1924 అండి. 1924 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజును బంధించి ఉరి తీశారండి. నెక్స్ట్ క్వశ్చను, పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు? పూర్ణ స్వరాజ్ తీర్మానం అండి. సో ఏ కాంగ్రెస్ సమావేశం అంటే లాహోర్ అండి. లాహోర్లో జరిగినటువంటి లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో ఈ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని అయితే చేయడం జరిగింది. పూర్ణ స్వరాజ్ అంటే పూర్తి స్వాతంత్రం కోసము. నెక్స్ట్ క్వశ్చను, నెహ్రూ అధ్యక్షతన 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశము ఏ డిమాండ్ను అధికారికంగా ఆమోదించింది? సో ఏ డిమాండ్ అండి దీంట్లో ఎక్కువగా ఆమోదించింది? పూర్ణ స్వరాజ్ లేదా పూర్తి స్వాతంత్రం అనేటటువంటి డిమాండ్ను అధికారికంగా ఆమోదించడం జరిగింది. సో ఎప్పుడు మనకు లాహోర్లో వచ్చేసి కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1929లో జరిగిందండి. దానికి అధ్యక్షుడు వచ్చేసి నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చను, పూర్ణ స్వరాజ్ను ఎవరు ప్రారంభించారు? ఈ పూర్ణ స్వరాజ్ పూర్తి స్వాతంత్రాన్ని ఎవరు ప్రారంభించారు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చను, సాల్ట్ మార్చ్ సమయంలో వైస్రాయ్ ఎవరు? సాల్ట్ మార్చ్ అండి. సాల్ట్ మార్చ్ సమయంలో వైస్రాయ్ ఎవరు అంటే ఇర్విన్ అండి. ఇర్విన్. నెక్స్ట్ క్వశ్చను, భారతమాత చిత్రాన్ని మొదట సృష్టించినది ఎవరు అనేసి ఇచ్చారండి. భారతమాత చిత్రాన్ని మొదట సృష్టించిందండి. సృష్టించింది ఎవరు? బంకించంద్ర చటోపాధ్యాయ అండి. బంకించంద్ర చటోపాధ్యాయ వచ్చేసి భారతమాత చిత్రాన్ని అయితే మొదట సృష్టించడం జరిగింది. నెక్స్ట్, భారతమాత చిత్రాన్ని పెయింటింగ్ ద్వారా ఎవరు దృశ్యమానం చేసి చిత్రీకరించారు? సో ఎవరు అంటే అవనీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఇందాక ఫస్ట్ ఊరికే జనరల్గా స్కెచ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకు ఎవరు అంటే బంకించంద్ర చటోపాధ్యాయ అండి. ఇక్కడ భారతమాత చిత్రాన్ని పెయింటింగ్ ద్వారా దృశ్యమానం చేసి చిత్రీకరించింది ఎవరు అంటే అవనీంద్ర ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చను, అవనీంద్రనాథ్ ఠాగూర్ భారతమాత యొక్క ప్రసిద్ధ చిత్రాన్ని చిత్రీకరించడానికి ప్రేరేపించినది ఏమిటి అనేసి ఇచ్చారండి. సో భరతమాత చిత్రాన్ని కంపల్సరీగా చిత్రీకరించాలి అనేటటువంటి ఉద్దేశం ఎప్పుడు వచ్చిందంటే ఆయనకు బెంగాల్ విభజన సమయంలో వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చను, ద ఫ్లోకర్ ఆఫ్ సదరన్ ఇండియా అండి. ద ఫ్లోకర్ ఆఫ్ సదరన్ ఇండియా ప్రచురింపబడింది అనేసి ఇచ్చారు. ప్రచురించబడింది. ఎవరు ప్రచురించారు ద ఫ్లోకర్ ఆఫ్ సదరన్ ఇండియా? నటేశ శాస్త్రి అండి. నటేశ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది చట్టాలలో తోటల కార్మికులు అనుమతి లేకుండా తేయాకు తోటలను వదిలి వెళ్లకుండా నిరోధించినది ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ చట్టం అంటే 1859లో లోతట్టు వలస చట్టం అండి.
ఈ చట్టం వలన అంటే ఈ 1859 లోతట్టు వలస చట్టం వలన వచ్చేసి అక్కడ తోటలో పనిచేసేటటువంటి కార్మికులు వచ్చేసి మధ్యలో తోటలను వచ్చేసి వదిలి వెళ్లకుండా నిరోధించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ముస్లిం లీగ్ నాయకుడు ఎవరు అనేసి వచ్చారండి. ముస్లిం లీగ్ నాయకుడు ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా అండి. మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యము భారత వ్యవసాయంపై చూపిన ప్రభావాన్ని ఈ క్రింది అంశాలలో ఏది వివరిస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఏది వివరిస్తుందంటే ఎగుమతులలో క్షీణత అండి. ఎగుమతులలో క్షీణత. నెక్స్ట్ క్వశ్చను, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? లార్డ్ లిన్ లిత్గో అండి. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిన్ లిత్గో. నెక్స్ట్ క్వశ్చను, రౌలత్ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సో ఈ చట్టం యొక్క రౌలత్ చట్టం అయితే చేశారు కదా. సో ఇది మనకు ఎందుకు చేశారు అంటే రాజకీయ కార్యకలాపాలను అరికట్టడానికండి. రౌలత్ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? రాజకీయ కార్యకలాపాలను అరికట్టడానికి. నెక్స్ట్ క్వశ్చను, క్రిప్స్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు పొందండి అనేది దీని యొక్క ఉద్దేశం అండి, క్రిప్స్ మిషన్. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఇలా కూడా పిలుస్తారు. సో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏమని పిలుస్తారండి? ఆగస్టు ఉద్యమం అనేసి కూడా పిలుస్తారు. సంబంధించి భారతదేశంలో ముద్రణను మొదటగా ఈ క్రింది వాటిలో ఎవరి ద్వారా ప్రవేశపెట్టారు? సో మనకు భారతదేశంలో ముద్రణ అనేది పోర్చుగీసు వారి వల్ల ఫస్ట్ ప్రవేశపెట్టడం జరిగిందండి. సో వీళ్ళు మన దేశానికి రావటం తర్వాతనే ముద్రణ అనేది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. క్రింది ఎంపికల నుండి సరి అయిన జతను ఎంచుకోండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఒక గుజరాతీ న్యూస్ పేపర్ షంషుల్ అక్బర్ అనేసి ఇచ్చారు. సో రాజా రవివర్మ నవల రచయిత, గులాంగిరి రాసింది కాశీ బాబా అనేసి ఇచ్చారు. ఆప్షన్ డి సచ్చి కవితయన్ సుదర్శన చక్రం అనేసి ఇచ్చారు. సో సరి అయిన జత వచ్చేసి సచ్చి కవితయన్ సుదర్శన చక్రం కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా రాంగ్. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ మనకు గుజరాతీ న్యూస్ పేపర్ షంషుల్ అక్బర్ అనేసి ఇచ్చారు కదా. షంషుల్ అక్బర్ అనేది గుజరాతీ వార్తాపత్రిక కాదండి. ఇది పర్షియన్ భాషలో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి పత్రికలలో ఒకటనమాట. ఈ షంషుల్ అక్బర్ అనేది మనకు గుజరాతీ న్యూస్ పేపర్ అనేసి ఇచ్చారు కదా. ఇది గుజరాతీ న్యూస్ పేపర్ కాదండి, పర్షియన్ న్యూస్ పేపర్ అనమాట. ఇది ఈ భాషలో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి వార్తాపత్రికలలో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ రాజా రవివర్మ వచ్చేసి నవల రచయిత అనేసి ఇచ్చారు కదా. కాదండి, రాజా రవివర్మ ఎవరండి? ప్రఖ్యాత చిత్రకారుడు. నెక్స్ట్ గులాంగిరి రాసింది మనకు కాశీ బాబా అనేసి ఇచ్చారు కదా. కాదండి, గులాంగిరిని రచించింది ఎవరు? అది పుస్తకం అండి. గులాంగిరి అనేది పుస్తకం అనమాట. సో రచించింది ఎవరంటే జ్యోతిరావు పూలే. నెక్స్ట్ సచిన్ కవితయన్ వచ్చేసి సుదర్శన చక్రం కరెక్టే. సుదర్శన చక్రం అనే కలం పేరుతో రచయిత వట్టికోట ఆల్వారుల స్వామి గారు సచ్చి కవితయన్ అనే కవితా సంకలనాన్ని రచించడం జరిగిందనమాట. ఈ సచ్చి కవితయన్ అనేది ఒక కవితా సంకలనం అండి. దీనికి రాసినటువంటి పేరుకు అంటే పెన్నుతో రాసుంటారు కదా, ఆ పెన్నుకు పెట్టిన పేరు వచ్చేసి సుదర్శన చక్రము. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి సెకండ్ బిట్కి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏది పురాతన జపనీస్ పుస్తకం అనేసి ఇచ్చారు. జపనీస్ పుస్తకం వచ్చేసి డైమండ్ సూత్రం అండి, ఆర్ వజ్ర సూత్రము. డైమండ్ సూత్రము లేదా వజ్ర సూత్రం అనేది మనకు పురాతన జపనీస్ పుస్తకము.
నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాము. సంబాద్ కౌముది అండి. సంబాద్ కౌముది పుస్తకాన్ని ఎవరు రాశారు? సో ఈ పుస్తకాన్ని రాసింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి. చాలాసార్లు కూడా మనకు ఇంతకు ముందు అనమాట ఈ సిబిఎస్సి కానీ ఎన్ఆర్సెట్లలో కానీ మనకు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, వాటిల్లో ఎక్కువసార్లు అడిగినటువంటి క్వశ్చన్. సంబాద్ కౌముది పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి 1517లో అండి మత సంస్కర్త అయినటువంటి మార్టిన్ లూథర్ డాష్ యొక్క అనేక పద్ధతులు మరియు ఆచారాలను విమర్శిస్తూ 95 సిద్ధాంతాలను రాశాడు అనేసి ఇచ్చారండి. సో దేని గురించి అంటే రోమన్ క్యాథలిక్ చర్చి గురించి అండి. 1517లో వచ్చేది మత సంస్కర్త అయినటువంటి మార్టిన్ లూథరు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అనేక పద్ధతుల గురించి వాళ్ళ యొక్క ఆచారాల గురించి విమర్శిస్తూ 95 సిద్ధాంతాలను అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను చైనాకు చెందినటువంటి ఏడి 768 770 ప్రాంతంలో జపాన్లోకి హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఎవరు అనేసి అడిగారండి. సో ఇక్కడ చైనాకు సంబంధించినటువంటి బౌద్ధ మిషనరీస్ ఉంటాయి కదా, అవి 768 770 ప్రాంతాలలో జపాన్లో ఈ హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీని అయితే వీళ్ళు ఎవరు చైనాకు చెందినటువంటి బౌద్ధ మిషనరీలు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను ఎవరు అభివృద్ధి చేశారు? సో ఎవరంటే జోహన్ గూటెన్బర్గ్ అండి. జోహన్ గూటెన్బర్గ్ వచ్చేసి మొదటి ప్రింటింగ్ ప్రెస్ను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను ముద్రణ అనేది అంతిమ బహుమతి మరియు గొప్పది అని ఎవరు అన్నారు? సో ఎవరు అంటే మార్టిన్ లూథర్ అండి. మార్టిన్ లూథర్ ఏమని చెప్పారు ఈ ముద్రణకు సంబంధించి? ముద్రణ అనేది అంతిమ బహుమతి మరియు గొప్పది. నెక్స్ట్ క్వశ్చను ముద్రణ గురించి క్రింది వాటిలో ఏవి నిజం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి వ్యాపారులు తమ దైనందిక జీవితంలో వాణిజ్య సమాచారాన్ని సేకరించేటప్పుడు ముద్రణను ఉపయోగించేవారు. ఆప్షన్ బి వచ్చేసి చైనాలోని సామ్రాజ్య రాజ్యం చాలా కాలం పాటు ముద్రిత సామాగ్రికి ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది అనేసి ఇచ్చారు. సో ఈ రెండు కూడా కరెక్టేనంటండి. ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. ఏ బి రెండు కూడా ముద్రణకు సంబంధించి కరెక్ట్ ఆప్షన్సే. నెక్స్ట్ క్వశ్చను పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలను స్థాపించడంతో డాష్ కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా మారింది అనేసి వచ్చారండి. పాశ్చాత్య శక్తులన్నీ చైనాలో వాళ్ళ స్థావరాలను అయితే ఏర్పరచుకున్నారండి. సో దానివల్ల ఏంటంటే షాంఘైలో కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా మారింది షాంఘై అనేది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చను క్రీస్తు శకము 1868లో ముద్రించబడిన పురాతన డాష్ పుస్తకము బౌద్ధ వజ్ర సూత్రము. ఇందులో 6 షీట్ల టెక్స్ట్ మరియు వుడ్ కట్ దృష్టాంతరాలు ఉన్నాయి అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే జపనీస్ పుస్తకం అండి. జపనీస్ పుస్తకాన్ని ఏమని పిలుస్తారంటే బౌద్ధ వజ్ర పుస్తకం ఆర్ డైమండ్ పుస్తకం అనేసి వీళ్ళు పిలుస్తారు. డైమండ్ సూత్రం అనేసి పిలుస్తారండి. సో ఇది వచ్చేసి మనకు ఎప్పుడు ముద్రించబడిందంటే క్రీస్తు శకం 868లో ఈ జపనీస్ వజ్ర సూత్రం అనేది ఇది ప్రచురించబడింది. దీంట్లో వచ్చేసి 6 షీట్ల టెక్స్ట్ ఉంటుందండి మరియు వుడ్ కట్ దృష్టాంతాలు అయితే దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకుంటే చైనాకు ఇప్పటికే వుడ్ బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికత ఉంది. మార్కోపోలో ఈ జ్ఞానాన్ని తనతో పాటు డాష్కి తీసుకువచ్చాడు. సో తనతో పాటు ఏ దేశానికి తీసుకెళ్ళాడంటే ఇటలీ దేశం అండి. చైనాకు వచ్చేసి వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనే సాంకేతికత ఆల్రెడీ ఉందన్నమాట.
సో మార్కోపోలో ఏం చేశారు, ఈ జ్ఞానాన్ని ఇటలీలో కూడా ఎలా అయినా సరే ప్రాచుర్యం పొందించాలని ఇటలీలో కూడా ఈ సాంకేతికతను అయితే ఇంప్రూవ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, వెల్లం అనేది జంతువుల డాష్ నుండి తయారైన పార్చమెంట్ అనేసి ఇచ్చారండి. సో వెల్లం అనేది జంతువుల చర్మం నుంచి తయారైందండి. ఇంతకుముందు మనకు జంతువుల చర్మం మీద కూడా రాసేటటువంటి వారు ఏవైనా ముద్రలను కానివ్వండి, ఏమైనా రంగులు బొమ్మలు వేయడము, ఇవన్నీ జంతువుల చర్మం మీద కూడా చేసేవారు. సో ఈ జంతువుల చర్మాన్ని వీళ్ళు ఏమని పిలుస్తారంటే వెల్లం అండి. వెల్లం అనేది జంతువుల చర్మం నుండి తయారైన పార్చమెంట్ అండి, అంటే ముద్రణకు ఉపయోగించేటటువంటి పరికరం అనమాట అది. నెక్స్ట్, మ్యాన్స్క్రిప్ట్ల గురించి క్రింది వాటిలో ఏవి నిజం అనేసి ఇచ్చారు. మ్యాన్స్క్రిప్ట్స్ అంటే తాళపత్ర గ్రంథాలండి. ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది, మ్యాన్స్క్రిప్ట్ నుండి చదవడం సులభం అనేసి ఇచ్చారు. సో ఇది కష్టం అండి, ఎందుకంటే మనకు తాళపత్ర గ్రంథాలు మనము అందరము చదవలేము. దాని గురించి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే చదవగలరండి. నెక్స్ట్, మ్యాన్స్క్రిప్ట్లను తీసుకెళ్లడం సులభం అనేసి ఇచ్చారు. ఇది కూడా రాంగ్ అండి. ఈ తాళపత్ర గ్రంథాలు వచ్చేసి చాలా బరువుగా ఉండేటివి కాబట్టి వీటిని తీసుకెళ్లడం కూడా కష్టతరమైనదే. నెక్స్ట్, మ్యాన్స్క్రిప్ట్లు పెలుసుగా ఉండేవి కావు అనేసి ఇచ్చారండి. మ్యాన్స్క్రిప్ట్లు మనకు తాళపత్ర గ్రంథాలు ఎక్కువగా మనకు తాటాకులతో రాసేవాళ్ళు కదండి. సో అవి మనకు ఎలా ఉండేవండి, చాలా పెలుసుగా ఉండేవి. వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటే తప్ప వాటిని మనము స్టోర్ చేసుకోవడానికి కూడా వీలయ్యేది కాదు, అంత డెలికేట్గా అయితే ఉండేవి. సో ఇక్కడ పై ప్రకటనలన్నీ తప్పు అనేసి వచ్చారు. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మ్యాన్స్క్రిప్ట్ల గురించి నిజాలు కావు. మనం నిజం అడిగారు కాబట్టి నిజాలు కావు, కాబట్టి ప్రకటనలన్నీ తప్పే. నెక్స్ట్ క్వశ్చను, ప్రొటెస్టెంట్ సంస్కరణ అనేది 16వ శతాబ్దపు కాథలిక్ చర్చిని సంస్కరించడానికి డాష్ ఆధిపత్యంలో ఉన్న ఉద్యమం అనేసి వచ్చారు. సో ఇది ఎవరి ఆధిపత్యంలో ఉందంటే రోమ్ ఆధిపత్యంలో ఉందండి. ఏది అంటే ఈ క్యాథలిక్ చర్చ్ అనమాట. క్యాథలిక్ చర్చిని సంస్కరించడానికి పుట్టింది ఏది అంటే ప్రొటెస్టెంట్ సంస్కరణ అనే ఒకదాన్ని ప్రవేశపెట్టారండి. ఈ ప్రొటెస్టెంట్ సంస్కరణ అనేది ఏం చేస్తుంది, ఈ క్యాథలిక్ చర్చిని సంస్కరిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ క్యాథలిక్ చర్చ్ అనేది ఎవరి ఆధిపత్యంలో ఉండేది, రోమ్ ఆధిపత్యంలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చను, డాష్ 1558 నుంచి నిషేధించబడిన పుస్తకాల సూచికను నిర్వహించడం ప్రారంభించింది. సో ఏ చర్చ్ అంటే రోమన్ చర్చ్ అండి. రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చేసి మనకు నిషేధించబడిన పుస్తకాల సూచికలను నిర్వహించడం ప్రారంభించింది. నెక్స్ట్, డాష్ అనే పదము 16వ శతాబ్దపు ముద్రణ విప్లవము నుండి ప్రాచుర్యం పొందిన చాప్మెన్ అని పిలువబడే ప్రయాణికులచే విక్రయించబడే పాకెట్ సైజు పుస్తకాలను వివరించడానికి ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. సో ఏవి అంటే చాప్ బుక్స్ అని. చాప్ బుక్స్ అనేటివి ఆ కాలంలో, ఆ ముద్రణ కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేవండి. చాప్ బుక్స్ అంటే ఇవి వచ్చేసి మన పాకెట్ సైజులో ఉండేవి. వీటిని ఎక్కువగా అమ్ముతూ విక్రయాలు అనేటివి జరుగుతూ ఉండేవి. సో వాటి వల్ల 16వ శతాబ్దంలో ఏంటంటే ముద్రణ విప్లవం కానివ్వండి, ముద్రణ విప్లవం నుంచే ఈ చాప్ బుక్స్ అనేటివి ఎక్కువగా మనకు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. నెక్స్ట్ 18th క్వశ్చను, ముద్రణ సంస్కృతి మరియు ఆధునిక ప్రపంచం యొక్క గులాంగిరిలో కుల వ్యవస్థ యొక్క అన్యాయాల గురించి ఎవరు రాశారు? సో ఎవరు రాశారంటే జ్యోతిబా పూలే. జ్యోతిబాబు పూలే వచ్చేసి మనకు ఈ గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగిందండి. సో ఈ పుస్తకంలో మనకు ఏం తెలుస్తుందంటే కుల వ్యవస్థ గురించి, కుల వ్యవస్థలపైన జరిగేటటువంటి అన్యాయాల గురించి ఈ గులాంగిరి అనే పుస్తకంలో అయితే రచించడం జరిగింది. నెక్స్ట్ది, ప్రొటెస్టెంట్ సంస్కరణ లక్ష్యం ఏది? ఇంతకుముందే చెప్పాను కదా, ఈ ప్రొటెస్టెంట్ సంస్కరణ అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ క్యాథలిక్ చర్చిని సంస్కరించడం కోసము ప్రొటెస్టెంట్ సంస్కరణను వీళ్ళు ప్రవేశపెట్టారండి. దాని యొక్క లక్ష్యం ఏంటి? ఓన్లీ ఆ క్యాథలిక్ చర్చిని సంస్కరిస్తూ ఉండడమే. నెక్స్ట్ క్వశ్చను,
ప్రాచీన భారతదేశంలో మాన్యుస్క్రిప్ట్లను రాయడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించబడింది అనేసి ఇచ్చారు. సో వేటిని ఉపయోగించారంటే వెల్లంని ఉపయోగించేవాళ్ళండి. నెక్స్ట్ క్వశ్చను, సంస్కరణ ఉద్యమం క్రింది వాటిలో ఏ సమూహం యొక్క అవినీతి పద్ధతులకు వ్యతిరేకంగా ప్రారంభించబడింది? సో ఈ సంస్కరణ ఉద్యమాలన్నీ ఎందుకు ప్రారంభించబడ్డాయంటే క్యాథలిక్ చర్చ్లో ఉండేటటువంటి అవినీతి పద్ధతులకు వ్యతిరేకంగా ప్రారంభించబడిందండి సంస్కరణ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, చాలా కాలం పాటు ప్రింటెడ్ మెటీరియల్ ఉత్పత్తిలో ప్రధాన దేశంగా ఉన్న దేశం పేరు ఏది అనేసి అడిగారు. సో ఏది అంటే ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ చైనా అండి. ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ చైనా అనేది చాలా కాలం పాటు ప్రింటెడ్ మెటీరియల్ ఉత్పత్తిలో ప్రధానంగా ఉన్న దేశం ఏది అంటే ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ చైనా. నెక్స్ట్ క్వశ్చను, చైనా నుండి వచ్చిన బౌద్ధ మిషనరీలు జపాన్లో ఈ క్రింది వాటిలో ఒకదాన్ని ప్రవేశపెట్టారు. క్రింద ఇవ్వబడిన జాబితా నుండి సరైన దాన్ని ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. సో చైనా నుండి బౌద్ధ మిషనరీలు జపాన్కి వచ్చాయని మీకు ఆల్రెడీ ఇందాక క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ జపాన్లో ఏం చేశారంటే చేతి ముద్రణ సాంకేతికతను జపాన్లో కూడా ఈ బౌద్ధ మిషనరీలు వచ్చేసి డెవలప్ చేయడానికి వీళ్ళు చేతి ముద్రణ సాంకేతికను జపాన్లో కూడా డెవలప్ చేశారండి. ఎవరు? ఈ చైనా నుండి వచ్చినటువంటి బౌద్ధ మిషనరీలు. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఇటాలియన్లు కలప బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికతను ఎక్కడి నుండి పొందారు? వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అండి. కలప అని ఉంది, కలప అనొచ్చు, వుడ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇటాలియన్లు వచ్చేసి వుడ్ బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికతను ఎక్కడి నుండి పొందారు అంటే చైనా నుంచి పొందారండి. ఇది చైనాలోనే ఫస్ట్గా మనకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ సాంకేతిక ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే చైనాలోనే అభివృద్ధి చెందిందండి. చైనా నుంచి ఇటాలియన్లు ఇది నేర్చుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్, ఐరోపాలో చేతితో రాసిన రాతపత్రులకు పరిమిత ప్రజాదరణ ఉండడానికి క్రింది వాటిలో ఏది కారణం కాదు అనేసి ఇచ్చారండి. సో పరిమిత ప్రజాదరణ ఉండడానికి కారణాలు చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు రాతపత్రులు వచ్చేసి పెలుసుగా ఉండేవండి, వాటిని నిర్వహించడానికి ఇబ్బందికరంగా ఉండేవి, మరియు సులభంగా తీసుకెళ్ళలేకపోయేవన్నమాట. ఎందుకు? ఈ రాతపత్రాలు అంటే ఏంటి? మ్యాన్స్క్రిప్ట్స్, తాళపత్ర గ్రంథాలండి. సో అవి పెలుసుగా ఉండేవి. అలాగే వాటిని నిర్వహించడం అంటే దుమ్ము పట్టకుండా, ధూళి అలాగే పురుగులు పట్టకుండా వాటిని కొంచెం స్టోరేజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేదన్నమాట. అలాగే సులభంగా తీసుకెళ్ళలేకపోయే వాళ్ళు, బరువు ఎక్కువ ఉంటాయి కదండి తాళపత్ర గ్రంథాలు, సో సులభంగా తీసుకెళ్లే వాళ్ళు కాదు. నెక్స్ట్, రాతపత్రుల కాపీలు చేయడం ఖరీదైనది మరియు దానికి ఎక్కువ సమయం తీసుకునేది. అంటే వాళ్ళు ప్రత్యేకంగా రాయాలి కాబట్టి కూర్చొని దానికి ఎక్కువ సమయం అనేది కావాల్సి వచ్చేది. సో ఇవన్నీ ప్రజాదరణ పొందటానికి కారణాలు. పరిమిత ప్రజాదరణ పొందడానికి కారణం కానిది ఏంటంటే రాతపత్రుల కంటెంట్ తిరుగుబాటు మరియు రాజద్రోహం అనేది కాదనమాట. సో ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ప్రింటింగ్ ప్రెస్ పురోగతికి అత్యంత శక్తివంతమైన ఇంజన్ మరియు ప్రజాభిప్రాయము నిరంకుశత్వాన్ని తుడిచిపెట్టే శక్తి. ఈ మాటలు ఎవరు చెప్పారు అనేసి ఇచ్చారండి. ప్రింటింగ్ ప్రెస్ పురోగతి వచ్చేసి అత్యంత శక్తివంతమైన ఇంజను మరియు ప్రజాభిప్రాయము నిరంకుశత్వాన్ని తుడిచిపెట్టే శక్తి అని ఎవరు చెప్పారంటే లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ అండి. లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో పేద ప్రజలకు ప్రింట్ కల్చర్ ఎలా సహాయపడింది అనేసి ఇచ్చారండి. సో ఈ ప్రింట్ కల్చర్ రావడం వల్ల ఏమైందంటే అక్కడ పేద ప్రజలు కొని చదవగలిగే చౌకైన పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. ఈ ప్రింటింగ్ ప్రెస్ రావటం వల్ల ఏంటంటే పుస్తకాల ధరలు అనేవి తగ్గాయండి. సో దానివల్ల ఏంటి, పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఆ బుక్లను కొని చదవగలిగేంత స్తోమతలోనే దొరికేటి కాబట్టి
ఈ ప్రింట్ కల్చర్ అనేది వీళ్ళకు ఈ విధంగా సహాయపడింది. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వెర్నాకులర్ ప్రెస్ చట్టాన్ని ఎందుకు ఆమోదించింది అనేసి ఇచ్చారండి. ఇది ఎందుకు ఆమోదించిందంటే జాతీయవాదంగా మారినటువంటి స్థానిక భాషా వార్తాపత్రికలను కొంతవరకు అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం వెర్నాకులర్ చట్టాన్ని ఆమోదించిందండి. నెక్స్ట్ క్వశ్చను, బెంగాల్ గజెట్ను సవరించినటువంటి జేమ్స్ హక్కీని గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ ఎందుకు హింసించారు అనేసి ఇచ్చారండి. బెంగాల్ గజెట్ను సవరించినటువంటి రచయిత ఎవరంటే జేమ్స్ హిక్కీ అండి. సో ఇతను ఎందుకు సవరించారు అంటే ఇతను ఏం చేసేవాడు, సీనియర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల గురించి గాసిప్లను ఎక్కువగా ప్రచురించాడు. అందుకని జనరల్ వారన్ హేస్టింగ్ వచ్చేసి హింసించడం జరిగిందండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాన్పూర్ మిల్లు కార్మికుడు కాశీబాబా రాసినటువంటిది చోటే ఔర్ బడేకా సవాల్ అండి. కాశీబాబా రచించినటువంటి పుస్తకం ఏది? చోటే ఔర్ బడేకా సవాల్ పుస్తకం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారండి. సో ఈ పుస్తకంలో ఎక్కువగా కాశీబాబా ఏం రాశారంటే కులము అలాగే వర్గ దోపిడీ మధ్య సంబంధాల గురించి అయితే రాయడం జరిగిందండి. సో ఆప్షన్ బి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ముద్రిత పుస్తకం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన లాటిన్ పండితుడు ఎవరు అనేసి ఇచ్చారండి. ముద్రిత పుస్తకం గురించి తీవ్ర ఆందోళన చేసిన వ్యక్తి ఎవరు అంటే ఎరాస్మస్ అండి, ఎరాస్మస్. నెక్స్ట్, అమర్ జినాబ్ అనేది ఎవరి ఆత్మకథ అనేసి ఇచ్చారు. అమర్ జినాబ్ అనేది ఎవరి ఆత్మకథ అండి? రాష్ సుందరి దేవి యొక్క ఆత్మకథ. నెక్స్ట్ది చాప్ బుక్కులు అంటే ఏమిటి? చాప్ బుక్కులు అంటే ఏంటంటే అవి ఒక పాకెట్ సైజు పుస్తకాలండి. వీటిని చాప్మెన్స్ అని పిలువబడే ట్రావెలింగ్ ఫెడరర్లు విక్రయించేవారనమాట. సో ఇవి అండి చాప్ బుక్స్ అంటే అర్థం. నెక్స్ట్, ఫ్రాన్స్లో బిలియోదిక్ బ్లూ అంటే ఏమిటి? ఈ బిలియోదిక్ బ్లూ అనేవి ఫ్రాన్స్లో చౌకైన కాగితం పైన ముద్రించబడి నీలిరంగు కవర్లో బైండ్ చేయబడినటువంటి తక్కువ ధర పుస్తకాలండి. వాటిని బిలియోదెక్ బ్లూ అనేసి పిలుస్తారనమాట. ఈ బిలియోదెక్ బ్లూ అంటే ఏంటంటే ఫ్రాన్స్లో చౌకైన కాగితం పైన ముద్రించబడి నీలిరంగు కవర్లో బైండ్ చేయబడినటువంటి తక్కువ ధర పుస్తకాలను వీళ్ళు బిలియోదెక్ బ్లూ అనేసి పిలుస్తారంట అండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచ నిరంకుశులారా వణుకు, వాస్తవిక రచయిత ముందు వణుకు అని ఈ క్రింది మాటలు ఎవరు చెప్పారు అనేసి వచ్చారు. సో ఈ మాటలు చెప్పింది ఎవరు అంటే లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ అండి. నెక్స్ట్ క్వశ్చను, ఏ విధమైన సాహిత్యము రాజరికాన్ని మరియు దాని నైతికతను అపహాస్యం చేసింది? సో ఈ వార్తాపత్రికల ముద్రణ పెరిగిన తర్వాత ఏమైందంటే ఈ వార్తాపత్రికలలో ఎక్కువగా కార్టూన్లు మరియు వ్యంగ్య చిత్రాలు వచ్చేవండి. కార్టూన్లు మనం చూస్తూ ఉంటాం కదా, న్యూస్ పేపర్లలో ఉంటాయి కార్టూన్ పిక్చర్స్, వ్యంగ్య చిత్రాలు. సో వీటి వల్ల ఏమైందంటే అక్కడ సాహిత్య రాజకీయాన్ని అలాగే దాని నైతికతను అపహాస్యం చేస్తూ ఉండేవన్నమాట ఈ కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు. నెక్స్ట్ క్వశ్చను, మై చైల్డ్హుడ్ అండ్ మై యూనివర్సిటీ ఎవరు రాశారు అనేసి వచ్చారు. సో దీన్ని రాసింది ఎవరంటే మ్యాక్సిమం గోర్కీ అండి. మ్యాక్సిమం గోర్కీ రాసినటువంటిది ఏంటి అంటే మై చైల్డ్హుడ్ అండ్ మై యూనివర్సిటీ. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏ ప్రదేశంలో 1857లో పిల్లల ప్రెస్ను ఏర్పాటు చేయబడింది అనేసి వచ్చారు. సో ఈ పిల్లల ప్రెస్ వచ్చేసి ఏ ప్రదేశంలో అంటే ఫ్రాన్స్లో అయితే ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ క్వశ్చను, క్రీస్తు శకము 868లో ముద్రించబడిన 6 షీట్ల టెక్స్ట్ మరియు వుడ్ కట్ దృష్టాంతాలతో కూడిన పురాతన జపనీస్ పుస్తకం ఏది అనేసి వచ్చారు.
సో ఏదండి ఆ జపనీస్ పుస్తకము? డైమండ్ సూత్రము లేదా వజ్ర సూత్రము అనేటటువంటి పుస్తకం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ నగరము పాశ్చాత్య శైలి పాఠశాల సంస్కృతి ముద్రణకు కేంద్రంగా మారింది? సో ఏ నగరం అండి అది? షాంఘై నగరం అండి. షాంఘై నగరం వచ్చేసి పాశ్చాత్య శైలి పాఠశాల సంస్కృతి ముద్రణకు కేంద్రంగా అయితే మారడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు 10th క్లాస్ హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 1985లో ఆఫ్రికాను తమలో తాము విభజించుకోవటానికి యూరోపియన్ శక్తులు క్రింది నగరాలలో ఏ నగరంలో సమావేశమయ్యాయి? సో ఏ నగరంలో అంటే బెర్లిన్ నగరంలోనండి. ఇక్కడ మనకు యూరోపియన్స్ వచ్చేసి ఆఫ్రికా మొత్తం కూడా అవి అంటే తమలో తాము విభజించుకోవటానికి యూరోపియన్ శక్తులన్నీ కూడా అక్కడైతే సమావేశం జరిగాయండి. ఎక్కడ అంటే బెర్లిన్లో. ఏ సంవత్సరంలోనండి? 1885లో. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చను, బంగారు నగరం అని ప్రసిద్ధి చెందిన నగరం ఏది అనేసి అడిగారండి. బంగారు నగరం అని దేని పిలుస్తారంటే ఎల్ డొరాడో అనేటటువంటి నగరాన్ని వచ్చేసి బంగారు నగరంగా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ బంగారు నిల్వలు అనేటి ఎక్కువగా ఉన్నాయండి. ఎల్ డొరాడో అనేటటువంటి నగరంలో ఎక్కువగా బంగారు నిల్వలు ఉండటం వల్ల దానికి బంగారు నగరం అనేసి పిలవడం జరిగింది. నెక్స్ట్, సామూహిక ఉత్పత్తికి మార్గదర్శకుడు ఎవరు అనేసి ఇచ్చారు. సామూహిక ఉత్పత్తికి మార్గదర్శకుడు వచ్చేసి హెన్రీ ఫోర్డ్ అండి. హెన్రీ ఫోర్డ్. నెక్స్ట్ క్వశ్చను, ఒప్పంద కార్మికుల వారసులలో నోబెల్ బహుమతి గెలుచుకున్న రచయిత ఎవరు అనేసి అడిగారు. సో ఎవరు అంటే విఎస్ నైపాల్ అండి. విఎస్ నైపాల్కి వచ్చేసి నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ఇతను ఎవరు అంటే ఒప్పంద కార్మికులలో ఉండేటటువంటి ఒక కార్మిక సంతతికి సంబంధించినటువంటి రచయిత అండి. ఇతనికి నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు. సో ఎవరు అంటే విఎస్ నైపాల్. నెక్స్ట్, మహామాధ్యమము ఎప్పుడు ప్రారంభమైంది? సో ఎప్పుడు వచ్చిందంటే 1929వ సంవత్సరంలో ఈ మహామాధ్యం అనేది ప్రారంభమైతే అయ్యిందండి. అక్కడ ఆర్థికంగా దిగుమతులు ఎగుమతులు అన్నీ తగ్గిపోయి మాధ్యమం అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? 1929లో. నెక్స్ట్ క్వశ్చను, రిఫ్రిజిరేటర్ ఓడ ఆవిష్కరణ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేసి ఇచ్చారండి. సో మనకు ఆ టైంలో రిఫ్రిజిరేటర్ ఓడ అనేదాన్ని అయితే ఒకదాన్ని ఆవిష్కరణ అయితే చేశారండి. సో దీనివల్ల ఏం జరిగింది మన మార్కెట్లలో అంటే ఇది షిప్పింగ్ ఖర్చులను అయితే తగ్గించింది, మరియు ఐరోపాలో మాంసం ధరలను కూడా తగ్గించిందండి. ఎందుకంటే వాళ్ళు స్టోరేజ్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్, యూరప్లోని పేదలు ఇప్పుడు మరింత వైవిధ్యమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. గతంలో బ్రెడ్ మరియు బంగాళదుంపల యొక్క మార్పులేని రుచికి తోడు అందరూ మాంసము, వెన్న లేదా గుడ్డు జోడించలేరు. సో పైన పేర్కొన్నవన్నీ. సో ఇవన్నీ కూడా ప్రయోజనాలే అండి. వీళ్ళు రిఫ్రిజిరేటర్ ఓడ కనుగొనడం వల్ల ఏమైందంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆఫ్రికన్ ప్రజలు, అక్కడ యూరోప్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు అయితే పొందారు. సో అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చను, మారకపు రేటుపై ఆధారపడిన వ్యవస్థ ఏది అనేసి ఇచ్చారండి. మారకపు రేటు పైన ఆధారపడిన వ్యవస్థ వచ్చేసి బ్రెటన్ వుడ్ సిస్టమ్ అండి. బ్రెటన్ వుడ్ సిస్టమ్. ఇదేంటంటే ఈ బ్రెటన్ వుడ్ వ్యవస్థ అనేది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని నియంత్రించడానికి రూపొందించబడినటువంటి ఒక వ్యవస్థే మనకు బ్రెటన్ వుడ్ సిస్టమ్ అండి. సో ఇది వచ్చేసి యుఎస్ డాలర్ను ప్రామాణికంగా ఉపయోగించి స్థిర మారకపు రేట్లపైన ఆధారపడి ఉంటుందన్నమాట ఈ బ్రెటన్ వుడ్ సిస్టమ్ అనేది. సో ఇది ఎందుకు రూపొందించబడింది? అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని నియంత్రించడానికి ఈ వ్యవస్థ అయితే రూపుదిద్దుకోవడం జరిగిందండి. బ్రెటన్ వుడ్ సిస్టమ్ మారకపు రేటు పైన ఆధారపడిన వ్యవస్థ బ్రెటన్ వుడ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చను,
ఆటోమొబైల్స్ను ఉత్పత్తి చేయడానికి అసెంబ్లీ లైన్ భావనను ఎవరు స్వీకరించారు? సో ఈ అసెంబ్లీ లైన్ భావనను వచ్చేసి ఆటోమొబైల్స్లోనండి. ఆటోమొబైల్స్ను ఉత్పత్తి చేయడానికి అసెంబ్లీ లైన్ భావనను ఎవరు స్వీకరించారు అంటే హెన్రీ ఫోర్డ్ అండి. హెన్రీ ఫోర్డ్, ఆప్షన్ 2. నెక్స్ట్ది కార్న్ లాస్ అంటే ఏమిటి అని అడిగారండి. కార్న్ లాస్ అంటే మొక్కజొన్న దిగుమతి పైన పరిమితిని వీళ్ళు కార్న్ లాస్గా అభివర్ణించడం అయితే జరిగింది. కార్న్ లాస్ అని దేన్ని పిలుస్తారంటే మొక్కజొన్న దిగుమతిపై పరిమితిని కార్న్ లాస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా ఎప్పుడు కొత్త వలస శక్తిగా మారింది? సో మనకు 1890లో అండి. 1890వ సంవత్సరంలో అమెరికా వచ్చేసి ఒక కొత్త వలస శక్తిగా మారుకొని రూపుదిద్దుకొని మనకు ఇక్కడ మార్కెట్లో అయితే ప్రారంభం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర మార్కపు రేటు వ్యవస్థ కూలిపోయి దాని స్థానంలో ఏ కొత్త వ్యవస్థ వచ్చింది అనేసి ఇచ్చారు. సో ఈ స్థిర మారకపు రేటు వ్యవస్థ వచ్చేసి కూలిపోయినప్పుడు తేలియాడే మారకపు రేటు వ్యవస్థ అనేది మనకు వచ్చిందండి. సో ఈ స్థిర మారకపు రేటు వ్యవస్థ కూలిపోయిన తర్వాత దాని స్థానంలో తేలియాడే మారకపు రేటు వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థలో వచ్చేసి కరెన్సీల విలువలు మార్కెట్ శక్తులపైన డిమాండ్ మరియు సప్లై ఆధారంగా నిర్ణయించబడతాయన్నమాట. సో ఇవి మనకు ఎలా స్థిర మార్కపు రేటు కూలిపోయిన తర్వాత మనకు ఏ వ్యవస్థ వచ్చిందండి? తేలియాడే మార్కపు రేటు వచ్చింది. సో ఈ తేలియాడే మార్కపు రేటు దేనిపైన ఆధారపడి ఉంటుంది? మార్కెట్ శక్తులైనటువంటి డిమాండ్ మరియు సప్లై ఆధారంగా దీని విలువ అనేది నిర్ణయించబడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని డిమాండ్ చేయడానికి ఏర్పడింది ఏది అనేసి ఇచ్చారు. మనకు కొత్తగా అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని డిమాండ్ చేయడానికి G77 అనేది ఒకటి ఏర్పడిందండి. సో ఈ G77 కూటమి అంటే ఏందో చూద్దాము. కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని అంటే న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ NIEO అండి. న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ అనమాట. సో డిమాండ్ చేయడానికి G77 అంటే గ్రూప్ ఆఫ్ 77 అనేది ఏర్పడిందనమాట. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అండి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కలిపి కూడా మొత్తం 77 అండి. ఈ దేశాలన్నీ కూడా గ్రూప్ ఆఫ్ 77 అండి, G77గా ఏర్పడి కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1929 మహామాంద్యమం సమయంలో భారతదేశము డాష్ ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను ప్రోత్సహించిందని ప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్ మెనార్డ్ కిన్స్ భావించారు అనేసి అడిగారు. సో మనకు వచ్చేసి మహామాంద్యమం వచ్చేసి ఏ టైంలో స్టార్ట్ అయిందండి? 1929వ సంవత్సరంలో మనకు మహామాంద్యమం అనేది ఏర్పడింది. సో ఈ మహామాంద్యమములో కూడా భారతదేశము ఆర్థికంగా పునరుద్ధరణను ప్రోత్సహిస్తుందని మనకు ఎవరు చెప్పారు? ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జాన్ మెనార్డ్ కిన్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఎందుకు అంటే మన దేశంలో బంగారు ఎగుమతులు అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయండి ఆ టైంలో. సో బంగారు ఎగుమతులు ఎక్కువగా జరగడం వల్ల మనము ఆర్థిక పరిస్థితుల నుంచి కొంచెం మెరుగుగా ఉన్నాము అనేటటువంటి భావనను ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాము. మహామాంద్యమము డాష్ ప్రాంతంలో ప్రారంభమై డాష్ మధ్యకాలం వరకు కొనసాగింది అనేసి ఇచ్చారు. సో మీకు తెలిసిందే మహామాంద్యమం వచ్చేసి ఎప్పుడు ప్రారంభమైందండి? 1929వ సంవత్సరంలో ప్రారంభమైనది. సో ఎప్పుడు ఎండ్ అయిందంటే 1930 సంవత్సరంలో. ఒక సంవత్సరం పాటు మహామాంద్యమాన్ని ఎదుర్కోవడం జరిగిందండి అన్ని దేశాలు కూడా. సో మహామాంద్యమం ఎప్పుడు ప్రారంభమైనది? 1929లో ప్రారంభమైంది. ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1930 వరకు జరిగింది. నెక్స్ట్, క్రింది వెస్టిండీస్ క్రికెటర్లో ఎవరు భారతదేశం నుండి ఒప్పంద కార్మిక వలసదారులకు మూలాలను కనుగొన్నారు అనేసి ఇచ్చారండి.
సో ఎవరు అంటే రామ్రేష్ సర్వాన్ మరియు శివనారాయణ్ చంద్రపాల్ అండి. వీళ్ళు వెస్టిండీస్ క్రికెటర్స్ అండి. ఎవరంటే రామ్నేష్ సర్వాన్ మరియు శివనారాయణ్ చంద్రపాల్ అనే వాళ్ళు భారతదేశం నుంచి ఒప్పంద కార్మిక వలసదారుల మూలాలను అయితే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో దేనిని రిండర్ పేస్ట్ అనే వ్యాధి తీవ్రంగా ప్రభావితమైంది? ప్రజల జీవనోపాధి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపింది అనేసి ఇచ్చారండి. మనకు ఈ రిండర్ పెస్ట్ అనేది జంతువులకు ఎక్కువగా వచ్చిందండి. ఈ ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా జంతువులపై ప్రభావం చూపించినటువంటి వ్యాధి వచ్చేసి ఈ రిండర్ పేస్ట్. ఈ రిండర్ పేస్ట్ అనేటటువంటి వ్యాధి జంతువులకు ప్రబలడం వల్ల వీళ్ళకి ఏమైందంటే వాళ్ళ జీవనోపాధి కానీ స్థానిక ఆర్థిక వ్యవస్థలపైన ఎక్కువగా అయితే ప్రభావం చూపింది. సో ఈ రిండర్ పేస్ట్ ఇది జంతువులకు అండి వచ్చేది. సో ఇది వచ్చేసి మనకు ఎక్కడ ఎక్కువగా వచ్చిందంటే ఆఫ్రికాలో వచ్చిందండి. ఆఫ్రికాలో వచ్చింది. నెక్స్ట్, భారతీయ ఒప్పంద వలసదారుల ప్రధాన గమ్యస్థానం ఏది అనేసి వచ్చారండి. భారతీయ ఒప్పంద వలసదారుల ప్రధాన గమ్యస్థానం వచ్చేసి ట్రినిడాడ్ మరియు గయానా అండి. భారతీయ ఒప్పంద వలసదారుల ప్రధాన గమ్యస్థానం వచ్చేసి ట్రినిడాడ్ మరియు గయానా. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏది మొక్కజొన్న దిగుమతిని పరిమితం చేయడానికి మొక్కజొన్న చట్టాలను ఆమోదించింది అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ మహామాధ్యమం టైంలో వచ్చేసి మొక్కజొన్న దిగుమతి పరిమితి పైన కొన్ని చట్టాలను చేశారండి. ఈ దిగుమతి పరిమితం పైన చేసిన చట్టాలు వచ్చేసి మొక్కజొన్న చట్టాలు అనేసి పిలుస్తాము. సో వీటిని ఆమోదించింది ఎవరు అంటే బ్రిటన్ అండి. బ్రిటన్. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రపంచంలోనే తొలిసారిగా భారీగా ఉత్పత్తి చేయబడినటువంటి కారు ఏది అనేసి ఇచ్చారండి. ప్రపంచంలోనే తొలిసారిగా భారీగా ఉత్పత్తి చేసినటువంటి కార్ ఏదంటే టీ మోడల్ కార్ అండి. టీ మోడల్ కార్ అన్నమాట. సో దానికి సంబంధించి చూద్దాము. ఇక్కడ హెన్రీ ఫోర్డ్ ద్వారా స్థాపించబడినటువంటి ఫోర్డ్ మోటార్ కంపెనీ వచ్చేసి, ఈ ఫోర్డ్ మోటార్ కంపెనీని ఎవరు స్థాపించారండి? హెన్రీ ఫోర్డ్ అనమాట. సో ప్రపంచంలోనే తొలిసారిగా భారీగా ఉత్పత్తి చేయబడిన కార్ వచ్చేసి టీ మోడల్ కారు. టీ మోడల్ కార్ అండి. ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 1908లో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీ లైన్ ఉత్పత్తి ప్రక్రియను ఉపయోగించి ఈ కారును తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా తయారు చేయడం అయితే జరిగింది. సో ఏ కార్ అండి? టీ లైన్ కార్ అండి. ఎక్కువగా భారీగా ఉత్పత్తి చేసినటువంటి కారు. నెక్స్ట్ క్వశ్చను, ఏ ప్రముఖ ఆర్థికవేత్త ప్రకారము భారత బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను ప్రోత్సహించాయి? సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. సో ఎవరంటే జాన్ మేనార్డ్ కిన్స్ అండి. జాన్ మేనార్డ్ కిన్స్. నెక్స్ట్ క్వశ్చను, 1929 మహామాధ్యమం సమయంలో క్రింది వాటిలో ఏది ఎదుర్కొన్నది అనేసి ఇచ్చారు. సో ఆ టైంలో ఎదుర్కొన్నది ఏంటండి? ఉత్పత్తి మరియు ఉపాధిలో తగ్గుదల. మహామాధ్యమం అంటే ఏంటి? మనకు కరువులు రావడం. సో దాంట్లో ఏమంటాము? ఆ కరువు వచ్చినప్పుడు మనం ఉత్పత్తి తగ్గిపోతుంది, అలాగే ఉపాధిలో కూడా తగ్గుదల అనేది వస్తుంది. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, 17వ శతాబ్దం మధ్యలో అమెరికాను వలసరాజ్యం చేయడానికి స్పానిష్ విజేతలు ఈ క్రింది శక్తివంతమైన ఆయుధాలలో దేనిని ఉపయోగించారు అనేసి ఇచ్చారండి. సో దేన్ని ఉపయోగించారంటే జీవ ఆయుధాలండి. అంటే సూక్ష్మజీవులను అలాగే స్మాల్ పాక్స్ వ్యాధిని వీళ్ళు మనుషులకు వచ్చేలాగా చేయడం జరిగిందండి. 17వ శతాబ్దం మధ్యలో అమెరికాను వలసరాజ్యం చేయడానికి స్పానిష్ విజేతలు వేటిని ఉపయోగించారు? జీవ ఆయుధాలు అంటే స్మాల్ పాక్స్ మరియు జెమ్స్ అండి. నెక్స్ట్, చట్నీ సంగీతం ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఏవి అనేసి ఇచ్చారండి. చట్నీ సంగీతం వచ్చేసి ఎక్కడండి? ట్రినిడాడ్లో మనకి చట్నీ సంగీతము ప్రసిద్ధి అండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైనది? సో ఎప్పుడంటే 1890 అండి. 1890లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రారంభమైనది.
నెక్స్ట్ క్వశ్చను, అమెరికా యొక్క అసలు నివాసితులకు యూరప్ నుండి వచ్చే వ్యాధుల నుండి రోగ నిరోధక శక్తి లేదు. ముఖ్యంగా ప్రాణాంతక హంతకుడు అని నిరూపించబడినది ఏది అనేసి ఇచ్చారు. సో వీటిల్లో వచ్చేసి ప్రాణాంతక వ్యాధి ఏదంటే మసూచి అండి. మసూచిని అప్పుడు ఒక ప్రాణాంతక వ్యాధిగా చూసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చను, డాష్ పాత్ర తగ్గడము మరియు అమెరికా ప్రాముఖ్యత పెరగడం వల్ల ప్రపంచ వాణిజ్య కేంద్రం క్రమంగా పశ్చిమానికి మారింది అనేసి వచ్చారు. మనకు ప్రపంచ వాణిజ్య కేంద్రం వచ్చేసి పశ్చిమానికైతే మారడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే చైనా పాత్ర అనేది తగ్గిపోయిందండి ఈ వాణిజ్య కేంద్రంలో. చైనా పాత్ర తగ్గిపోవడం వల్ల అమెరికా ప్రాముఖ్యత పెరగడం వల్ల మనకు ఈ ప్రపంచ వాణిజ్య కేంద్రం ఎక్కడికి మారింది? పశ్చిమానికి మారింది. నెక్స్ట్ క్వశ్చను, 1890లో చివర్లలో డాష్ ఆధీనంలో ఉన్న కొన్ని కాలనీలను స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా కూడా వలస శక్తిగా మారింది అనేసి ఇచ్చారు. సో ఏ ఆధీనంలో ఉన్న కాలనీలు అంటే స్పెయిన్ ఆధీనంలో ఉండేటటువంటి కొన్ని కాలనీలు అండి. ఈ స్పెయిన్ ఆధీనంలో ఉన్న కాలనీలను వచ్చేసి ఈ అమెరికా స్వాధీనం చేసుకోవడం వల్ల అమెరికా ఒక వలస శక్తిగా అయితే మారడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, 1890లలో ఆఫ్రికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డాష్ వ్యాధి ప్రజల జీవనోపాధిపై మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థపైన భయంకరమైన ప్రభావాన్ని చూపింది అనేసి ఇచ్చారు. సో ఏది అంటే రిండర్ పేస్ట్ అండి. రిండర్ పేస్ట్ జంతువులకు వచ్చినటువంటి ఒక వ్యాధి వలన వాళ్ళు ప్రజల జీవనోపాధిని అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థ పైన భయంకరమైన ప్రభావాన్ని అయితే చూపింది. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశ జాతీయవాద నాయకులు ఒప్పంద కార్మిక వలస వ్యవస్థను దుర్వినియోగము మరియు క్రూరమైనదిగా వ్యతిరేకించడం ప్రారంభించారు. సో ఇది డాష్లో రద్దు చేయబడింది అనేసి ఇచ్చారండి. సో ఈ ఒప్పంద వలస కార్మిక వ్యవస్థ వచ్చేసి మనకు 1921వ సంవత్సరంలో రద్దు చేయడం అయితే జరిగింది. 1921లో మనకు ఈ ఒప్పంద కార్మిక వలస వ్యవస్థ రద్దు చేశారండి. 1921. క్వశ్చన్ చూద్దామండి. తొలి కర్మాగారాలు ఎక్కడ మరియు ఎప్పుడు వచ్చాయి? సో మనకు ఫస్ట్ కర్మాగారాలు అనేటివి 1730 సంవత్సరాలలో మనకు ఇంగ్లాండ్లో అయితే ప్రారంభమయ్యాయండి. తొలి కర్మాగారాలు ఎక్కడ ఎప్పుడు వచ్చాయి అంటే 1730లలో ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫ్యాక్టరీ వ్యవస్థ యొక్క మొదటి చిహ్నం పత్తి అని మనం ఎలా నిరూపించగలము? సో ఆప్షన్స్ వచ్చేసి 18వ శతాబ్దం చివరిలో దాని ఉత్పత్తి బాగా పెరిగింది. 1760లో బ్రిటన్ తన పత్తి పరిశ్రమ కోసము 2.5 మిలియన్ల పౌండ్ల ముడి పత్తిని దిగుమతి చేసుకుంది. 1787 నాటికి దాని దిగుమతి 22 మిలియన్ల పౌండ్లకు పెరిగింది. సో పైన పేర్కొన్నవన్నీ అనేసి ఇచ్చారండి. సో ఫ్యాక్టరీ వ్యవస్థ మొదటి చిహ్నంగా పత్తిని మనం ఎలా నిరూపించగలమంటే ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టేనండి. మనకు 18వ శతాబ్దం చివరి నాటికి వచ్చేసరికి ఈ పత్తిలో వచ్చేసి గణనీయమైనటువంటి ఉత్పత్తులు అలాగే బాగా పెరగటం వలన దీనికి 17వ శతాబ్దంలోనే స్టార్ట్ అయినప్పటికీ 18వ శతాబ్దం ఎండింగ్కి వచ్చేసరికి ఈ పత్తి దిగుమతి ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా పెరిగాయండి. సో కాబట్టి పైన పేర్కొన్నవన్నీ కూడా మనము ఫ్యాక్టరీ వ్యవస్థకు సంబంధించినవి. సో ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. కలకత్తాలో మొదటి భారతీయ జనపనార మిల్లును ఎవరు స్థాపించారు? సో ఎవరు స్థాపించారంటే సేద్ హుకుంచంద్ అండి. మొదటి జనపనార మిల్లును ఎవరు స్థాపించారు అంటే సేద్ హుకుంచంద్. ఎక్కడ అంటే కలకత్తాలోనండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏ యూరోపియన్ మేనేజింగ్ ఏజెన్సీ భారతీయ పరిశ్రమలను నియంత్రించలేదు? సో ఎవరు నియంత్రించలేదంటే ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ కాంగ్రెస్ అండి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, పుల్లర్ పని ఏమిటంటే అనేసి ఇచ్చారండి. పుల్లర్ వచ్చేసి మనకు ఏ పని చేస్తుందంటే మడత పెట్టడం ద్వారా వస్త్రాన్ని సేకరించడం అనే దాన్ని పుల్లర్ అయితే చేస్తుంది. ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను,
పారిశ్రామికవేత్తలు నియమించిన జాబర్ యొక్క ప్రధాన విధి ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ వచ్చేసి పారిశ్రామికవేత్తలు మనకు ఫ్యాక్టరీ వ్యవస్థలో చూసుకున్నట్లయితే జాబర్ అనేటటువంటి ఒక నియామకం దాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఈ జాబర్లను నియమిస్తే వాళ్ళు ఎటువంటి పనులు చేసేవారు అంటే కొత్త నియామకాలను పెంపొందించడం, ఇవన్నీ అంటే కొత్త నియామకాలను చేపట్టడం, ఇవన్నీ కూడా జాబర్స్ యొక్క పని అండి. సో ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, 19వ శతాబ్దంలో క్రింది వాటిలో ఏ దేశము కార్మిక కొరతను ఎదుర్కొంది అనేసి ఇచ్చారండి. సో అమెరికా అండి. అమెరికా వచ్చేసి 19వ శతాబ్దంలో కార్మిక కొరతనైతే ఎదుర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో భారతదేశంలో వలస రాజ్యాలకు ముందు ఓడరేవులు ఏవి అనేసి ఇచ్చారు. అంటే వలస రాజ్యాలు స్థాపించక మునుపు మనకు ఓడరేవులుగా ఏముండేవండి, సూరత్ మరియు మచిలీపట్నం అండి. ఇక్కడి నుంచే మనకు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ప్రతి ఒక్కటి జరుగుతూ ఉండేవి. నెక్స్ట్ క్వశ్చను, నేత కార్మికులను పర్యవేక్షించడానికి, సామాగ్రిని సేకరించడానికి మరియు వస్త్ర నాణ్యతను పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వము ఎవరిని నియమించింది అనేసి అడిగారండి. ఎవరిని నియమించారంటే గోమాస్తా అనేటటువంటి పేరుతో నియామకాలు అయితే జరిగాయండి. గోమాస్తా అండి, గుమాస్తా కాదు, గోమాస్తా అనేటటువంటి పేరుతో నియామకాలను అయితే చేపట్టారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే నేత కార్మికులను పర్యవేక్షించడము, అలాగే సామాగ్రిని సేకరించడము, వస్త్ర నాణ్యతను పరిశీలించడము, ఇవన్నీ కూడా వీళ్ళు గోమాస్తాలు చేసేవారండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏది చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాప్తికి దోహదపడింది అనేసి ఇచ్చారు. సో ఏది అంటే సాంకేతిక మార్పులండి. వస్త్ర ఉత్పత్తిలో వచ్చినటువంటి సాంకేతిక మార్పుల వలన ఇక్కడ చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాప్తికి దోహదపడింది. ఎందుకంటే మనకు ఇక్కడ పవర్తో నడిచేటటువంటి మనకు ఎక్కువగా పవర్తో నడిచేటటువంటి ప్రత్తి మిల్లులు ఇవన్నీ రావటం వలన మనకు చేనేత వస్త్ర వ్యాప్తి అనేది ఎక్కువగా జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చను, ముంబైలో మొదటి పత్తి మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైనది. సో 1854 సంవత్సరం అండి. 1854 సంవత్సరంలో మొట్టమొదటి పత్తి మిల్లునైతే ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చను, 19వ శతాబ్దము చివరి నాటికి బ్రిటిష్ తయారీదారులు ప్రకటనల కోసము క్యాలెండర్ను ఎందుకు ముద్రించారు అనేసి ఇచ్చారండి. 19వ శతాబ్దం చివరి నాటికి వచ్చేసరికి బ్రిటిష్ దారులు వచ్చేసి ప్రకటనలు ఇవ్వడానికి క్యాలెండర్లను అయితే ముద్రించడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు అంటే ఈ వార్తాపత్రికలు అలాగే మ్యాగజైన్ల మాదిరిగా కాకుండా చదవడం లేదా రాయడం తెలియని వ్యక్తులు కూడా ఈ క్యాలెండర్లను ఉపయోగించేవారనమాట. ఇక్కడ వార్తాపత్రికలు కానివ్వండి, మ్యాగజైన్స్ ఇవన్నీ ఓన్లీ చదువుకున్న వాళ్ళే వాడతారు. కానీ క్యాలెండర్ వచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా వాడతారు కాబట్టి వాటి ఆధారంగా క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ప్రకటనల కోసము క్యాలెండర్లను అయితే రూపొందించడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, నేత కార్మికులు ఉత్పాదకతను పెంచడంలో మరియు మిల్లు రంగంతో పోటీ పడడానికి ఈ క్రింది ఆవిష్కరణలలో ఏది సహాయపడింది అనేసి ఇచ్చారు. ఫ్లై షటిల్ అండి. ఫ్లై షటిల్ కారణంగా మనకు ఎక్కువగా ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుందండి. సో కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, 1830-40 కాలంలో భారతదేశంలో 6 జాయింట్ స్టాక్ కంపెనీలను ఎవరు స్థాపించారు అనేసి ఇచ్చారు. సో ఎవరు స్థాపించారండి? ద్వారకానాథ్ ఠాగూర్ అండి. ద్వారకానాథ్ ఠాగూర్ వచ్చేసి 1830-40 కాలంలో భారతదేశంలో 6 జాయింట్ స్టాక్ కంపెనీలను అయితే నియమించారు. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరు
ప్రముఖ సంగీత పుస్తకాన్ని రూపొందించారు. దాని కవర్ పేజీలో శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే చిత్రం ఉంది. సో ఎవరు అంటే ఈటీ పాల్ అండి. ఈటీ పాల్ వచ్చేసి మనకు ప్రముఖ సంగీత పుస్తకాన్ని అయితే రూపొందించడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కవర్ పేజీలో ఏముంటుందంటే శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే చిత్రం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ శతాబ్దం చివరిలో ఇంగ్లాండ్లో కొత్త శకానికి చిహ్నంగా పరిగణించబడిన కర్మాగారాలు ఏమిటి అనేసి ఇచ్చారు. సో ఏవి అంటే ప్రతి అండి. 18వ శతాబ్దం చివరిలో ఇంగ్లాండ్లో కొత్త శకానికి చిహ్నంగా పరిగణించబడిన కర్మాగారాలు వచ్చేసి ప్రతి కర్మాగారము. ఇక్కడ 18వ శతాబ్దంలో వస్త్ర పరిశ్రమకు ఎక్కువగా ఆదరణ అయితే లభించిందండి. సో దాని వలన ప్రతి మిల్లులు ఇవన్నీ కూడా ఎక్కువగా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, న్యూకోమెన్ ఉత్పత్తి చేసిన ఆవిరి యంత్రాన్ని ఎవరు మెరుగుపరిచారు అనేసి ఇచ్చారండి. ఫస్ట్ మనకు ఆవిరి యంత్రాన్ని కనుగొన్నదైతే వచ్చేసి న్యూకోమెన్ అండి. న్యూకోమెన్ ఉత్పత్తి చేసినటువంటి దాంట్లో నుంచి మళ్ళీ దాన్ని రీమోడలింగ్ చేసి ఆవిరి యంత్రాన్ని ఎవరు మెరుగుపరిచారు అంటే జేమ్స్ వాట్ అండి. జేమ్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చను, తయారీదారు ఆస్తిపై దాడి సంఘటనను మెజిస్ట్రేట్ ఎప్పుడు నివేదించారు? సో 1790లో అండి. 1790లో తయారీదారు ఆస్తిపైన దాడి సంఘటనను మెజిస్ట్రేట్ అయితే నివేదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేసిన వస్త్రాన్ని పొందడానికి మార్కెట్లో తూర్పు ఇండియా కంపెనీతో ఎవరు పోటీ పడ్డారు? సో ఎవరు అంటే ఫ్రెంచ్ మరియు డచ్ వ్యాపారులు అండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వారిలో ఎవరు శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే కవర్ పేజీపై చిత్రాన్ని కలిగి ఉన్న ప్రసిద్ధ సంగీత పుస్తకాన్ని నిర్మించారు? సో ఎవరండి? ఈటీ పాల్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను. శతాబ్దపు ఉదయాన్ని ప్రకటించే కవర్ పేజీపై చిత్రాన్ని కలిగి ఉన్న ప్రసిద్ధ సంగీత పుస్తకాన్ని నిర్మించింది రచించింది ఎవరు అంటే ఈటీ పాల్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి మిల్లును ఎవరు సృష్టించారు? సో ప్రతి మిల్లును వచ్చేసి ఎవరు సృష్టించారంటే రిచర్డ్ ఆర్క్ రైట్ అండి. రిచర్డ్ ఆర్క్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వారకానాథ ఠాగూర్ ఒక అనేసి వచ్చారండి. సో ఇతను వచ్చేసి ఒక పారిశ్రామికవేత్త. ద్వారకానాథ్ ఠాగూర్ ఎవరండి? ఒక పారిశ్రామికవేత్త. నెక్స్ట్ క్వశ్చన్, 1911లో 67% పెద్ద పరిశ్రమలు భారతదేశంలోని ఈ క్రింది ప్రదేశాలలో ఒకదానిలో ఉండేవి. ఎక్కడ అంటే ఎక్కువగా మనకు ఇవన్నీ కూడా పరిశ్రమలు ఇవన్నీ బెంగాల్ మరియు బొంబాయిలో అండి. 1911లో 67% పెద్ద పరిశ్రమలన్నీ భారతదేశంలో ఎక్కడ ఉన్నాయి అంటే ఓన్లీ బెంగాల్ మరియు ముంబైలలోనే ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, 1874లో మొదటి స్పిన్నింగ్ మరియు వీవింగ్ మిల్లును ఏ ప్రదేశంలో స్థాపించారు? సో ఎక్కడ అంటే మద్రాస్ అండి. మద్రాసు చెన్నైలో వచ్చేసి మనకు 1874లో మొదటి స్పిన్నింగ్ మరియు వీవింగ్ మిల్ని అయితే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డాన్ ఆఫ్ ద సెంచరీ ఆల్బమ్ కవర్ గురించి క్రింది ప్రకటనలో ఏది నిజం కాదు అనేసి వచ్చారండి. సో డాన్ ఆఫ్ ద సెంచరీ ఆల్బమ్ కవర్లో మనకి ఏమేమి ఉంటాయంటే 1990లో ఈటీ పౌలి ప్రచురించిన సంగీత పుస్తక ముఖ చిత్రం పైన ఈ పెయింటింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చిత్రం మధ్యలో కొత్త శతాబ్దపు జెండాను మోస్తున్న పురోగతి దేవదూతను సూచిస్తుంది. అలాగే ఆమె విమానము ఆమె భవిష్యత్తులోనికి తీసుకువెళ్తుంది అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. నిజం కానిది ఏంటంటే ఆప్షన్ సి అండి. ఆమె శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రతీకగా రెక్కలున్న చక్రంపై సున్నితంగా కూర్చొని ఉంటుంది అనేసి ఇచ్చారు. ఆ ప్రకటన వచ్చేసి మనకు నిజం కాదు.
డాన్ ఆఫ్ ద సెంచరీకి సంబంధించండి. నెక్స్ట్ క్వశ్చను, ఉత్పత్తి ప్రక్రియ కార్డింగ్, ట్విస్టింగ్ మరియు స్పిన్నింగ్, రోలింగ్ ఉత్పత్తితో ముడిపడి ఉంది అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు ఏ ఉత్పత్తిలో ఉంటాయండి? ప్రత్తిని ఉత్పత్తి చేయటంలో మనకు ఇవన్నీ కార్డింగ్, ట్విస్టింగ్, స్పిన్నింగ్, రోలింగ్ ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది వచ్చేసి న్యూకోమెన్. ఆవిరి యంత్రాన్ని మెరుగుపరిచి దానికి పేటెంట్ను పొందినవారు. సో ఎవరండి పేటెంట్ను పొందింది? జేమ్స్ వాట్ అండి. ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది ఫస్ట్ ఎవరు? న్యూకోమెన్. అయితే దాన్ని మెరుగుపరిచి దానిపైన పేటెంట్ హక్కులను పొందింది ఎవరు అంటే జేమ్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చను, విక్టోరియన్ బ్రిటన్లో ఉన్నత వర్గాలు కూలీన వర్గము మరియు బూర్జావా వర్గం చేతితో తయారు చేసిన వస్తువులను ఇష్టపడేవారు. ఎందుకంటే అవి అక్కడ చేత్తో తయారు చేసినటువంటి వస్తువులు శుద్ధీకరణ మరియు తరగతికి ప్రతీకగా మారాయన్నమాట. సో విక్టోరియన్ బ్రిటన్లో వచ్చేసి ఉన్నత వర్గాల వాళ్ళు ఆ కూలీన వర్గము బూర్జావా వర్గంతో చేసినటువంటి వస్తువులని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారండి. ఎందుకంటే అవి స్వయంగా చేత్తో తయారు చేసినటువంటివి వస్తువులు కాబట్టి ఎక్కువగా ఆదరణ అనేది ఉండేది. నెక్స్ట్, స్టాపర్లు మరియు పుల్లర్లు ఎవరు అనేసి ఇచ్చారండి. మీకు ఆల్రెడీ పుల్లర్లు అంటే ఎవరు అని చెప్పాను కదా. పుల్లర్లు అంటే వచ్చేసి మడత వేయడం ద్వారా వస్త్రాన్ని సేకరించేది పుల్లర్లు. అలాగే స్టాపర్లు ఏంటంటే ఉన్నిని దాని ఫైబర్ ప్రకారము క్రమబద్ధీకరిస్తుంది అనమాట. స్టాపర్స్ అనేటివి ఏం చేస్తాయండి? ఉన్నిని దాని ఫైబర్ ప్రకారము క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. పుల్లర్లు అనేటివి ఏం చేస్తాయి? మడతలు వేయడం ద్వారా వస్త్రాన్ని సేకరించడం అయితే చేస్తుంది. సో ఆప్షన్ ఏ మరియు బి రెండు కూడా అండి. నెక్స్ట్ క్వశ్చను, ఏ శతాబ్దంలో బ్రిటిష్ ప్రతి వస్తువుల ఎగుమతులు నాటకీయంగా పెరిగాయి? సో ఏ శతాబ్దంలో అంటే 19వ శతాబ్దంలో అండి. 19వ శతాబ్దంలో బ్రిటిష్లో ప్రతి వస్తువుల ఎగుమతులు ఎక్కువగా అయితే పెరగడం జరిగింది.